Hi guys, welcome to a fun conversation with me and my EP Ramesh Garu with our entire gang of Kamti Kurallu. Hi. Hello, namaste. And my director Vamshi Garu. మీరు కూడా Kamti Kurallu కలిసిపోయారు సార్ అందుకని. కొరోనే కదండి. ఇది వేయొద్దు కట్ చేసేయండి. ఓకే బాయ్స్, మిమ్మల్ని అందరినీ తీసుకుని కోడి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళినట్టు మొత్తం దగ్గరికి మన ప్రొడక్షన్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, అసలు మన సినిమాకి బడ్జెట్ ఎలా పెడదాం అనుకున్నారు, మనల్ని హీరోలు అంటే నమ్మారా లేదా, ఒక్కొక్కరు అందరిని అడిగేస్తే మీరు అనుకుంటున్నారేమో మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నామని. లేదు, వాళ్ళే ప్రొడక్షన్ మీద ఉన్న పగతోటో ప్రేమతోటో మమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని మా ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టారు. సో ఎస్, నాయక చూస్తారండి, అడగండి రా. ఓకే ఓకే దీనికన్నా ముందు జనరల్గా ఒక డైరెక్టర్గా మీరు కథ స్టార్ట్ చేశారు కదా, కమిటీ కుర్రాలు అనే కథ. దానికి ముందు జనరల్గా ఈ మధ్య ఇందాక మన చిన్నోడు చెప్పినట్టు అందరూ కల్ట్ బ్లాక్ బస్టర్లు ఇచ్చే రోజుల్లో అలాంటి సినిమాల వైపు వెళ్ళకుండా మీరు ఇలాంటి కథ ఎందుకు రాసుకున్నారు ఫస్ట్ టైం? ఇది కూడా కల్ట్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే నాకు అర్థమైంది సార్, అంటే ఒక మంచి రొమాంటిక్ మూవీ లేకపోతే ఒక హీరోని ఒక లైక్ ఒక మంచి స్టార్నో పెట్టి ఎవరైనా చేద్దాం అనుకుంటారు మంచి అలాగా. బట్ ఎందుకో ఒక యూనిక్గా అప్రోచ్ అవ్వాలనుకున్నాను. అలాంటి యూనిక్ ప్రొడక్షన్ కోసం చూస్తుంటే అంతే యూనిక్ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన నిహారిక గారు మీరు మాకు దొరికారు అనమాట. సార్, మీ మోస్ట్ ఫేవరెట్ ఆడిషన్ ఎవరిది, మీ లీస్ట్ ఫేవరెట్ ఆడిషన్ ఎవరిది? లీస్ట్ ప్రసాద్ అండి, ఎందుకంటే ఆడిషన్ ఇవ్వాల, మేమే కెమెరా పెట్టి ఏదో సీన్ అని చెప్పి చేసుకున్నాం అనమాట. ఆడిషన్ తెలియదు ఆయనకి. మోస్ట్ ఫేవరెట్ అంటే ఎవరైనా ఉన్నారు అంటే అది ఆత్రం. ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆడిషన్ అనమాట. నా లైఫ్లో నేను ఎంతకంటే గొప్ప ఆడిషన్ నేను చూడలేదని ఫీల్ అవుతుంది. ఇప్పటికే కదా, ఎప్పటికైనా ఫీల్ అయ్యేది ఏదైనా ఉందంటే అది ఆత్రం కదా. అదే ఏమంటారు మీరు అందరూ? అవును, అర్జెంట్గా వాకౌట్ చేశారు ప్లీజ్ రా. థ్యాంక్స్ అన్న. ఆడిషన్ చాలా మంది దగ్గర ఇచ్చాను కానీ ఎవరికి నచ్చేది కాదు. అదే సేమ్ ఆడిషన్ చాలా మందికి ఇచ్చాను. ఓకే, సో ఇది మన సినిమాలో సీన్ కాదు. కాదు ఫస్ట్ ఇచ్చినప్పుడు వేరే అన్ని రెగ్యులర్ ఇచ్చే ఆడిషన్ ఇచ్చాను. మరి తను ఆ ఆడిషన్లో ఆత్రం క్యారెక్టర్ చూశాడు. కరెక్ట్, అది కరెక్ట్. ఇది సూపర్. ఇది నేను కూడా అదే చెప్తాను అనుకున్నాను. వీళ్ళందరూ అదే మోర్ ఇంపార్టెంట్, గాలి తీసేసుకున్నాడు. అదే మోర్ ఇంపార్టెంట్. అంటే మేము కూడా ఆ ఆడిషన్ చూసినప్పుడు ఫస్ట్ మాకు కూడా అక్కడ అందరూ ఆడిషన్ చూపించేటప్పుడు మాకు చూపించినప్పుడు అదే అనిపించింది. బట్ వీళ్ళు కెమెరా ముందు ఎట్లా ఉంటుంది ఏంటి, అంత పెద్ద సెటప్లో ఈ కొత్త మంది 11 మందిని పెడుతున్నాం అన్నప్పుడు మీరు ఏమైనా భయపడ్డారా, లేకపోతే ఏంటి, ఎలా తీసుకున్నారు? అంటే నాకైతే వెరీ బిగినింగ్ నుంచి 11 మంది కొత్త వాళ్ళు ఈ కథ చేయడం చాలా డౌట్స్ ఉన్నాయి. విన్నప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరందరూ ఆఫీస్కి వచ్చి మీతో పాటు చాలా టెస్ట్ షూట్, నేను కూడా అడిగా ఒకసారి ఒక టెస్ట్ షూట్ ఏదైనా చేద్దాం అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక 4-5 ఆర్టిస్ట్ ఒకరిని ఇద్దరు కొత్త వాళ్ళని తీసుకుంటే ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ నటిస్తున్నప్పుడు ఆ కోఆర్డినేషన్ బాగుంటుంది. కానీ అందరూ కొత్త వాళ్ళు అయితే ఎవరికి కెమెరా యాంగిల్ తెలియదు. అది ఆడి మేము ఫస్ట్లో మనం ఆల్రెడీ ఫేస్ చేసాం కూడా. ఎందుకంటే మన ఆఫీస్లో చేసినప్పుడు ఒకలా ఉండేది, స్పాట్లో వెళ్ళి చూసినప్పుడు ఒకరినొకరు ఓవర్లాప్ చేసేయాలి. ఇవన్నీ చాలాసార్లు జరిగి మీ డైరెక్టర్ గారు మొత్తం టోటల్గా సీరియస్ అయిపోయి ఏం చేయాలి. ఆయనకున్న టెన్షన్ ఏంటంటే ఆఫీసులో ఇంత బాగా చేశారు కదా, ఇక్కడ ఏంటి ఇన్ని టేకులు తీసేసుకున్నాను భయం ఉండేది. సార్ ఇది ప్రొడక్షన్ సైడ్ నుంచి దాని గురించి తెలుసుకోవాలని. ఇప్పుడు అంటే వంశ నరేషన్ చేసేసాక కథకి ఎంతైతే గ్రాండ్నెస్ కావాలో అవన్నీ ఫైనాన్షియల్ బడ్జెట్స్ అవన్నీ పక్కన, బట్ ఒకడనుకోండి అంటే మీరు మమ్మల్ని ఎలా చూస్తున్నారో మాకు తెలుసు. ప్రాపర్ ఎట్లయితే వంశన 11 మంది హీరోలు అని అంటున్నారు, మీరు కూడా అదే ఇంటెన్షన్ ఎప్పుడు అలాగే చూస్తున్నారు. సో ఒకళ్ళు ఉండడం వేరు, ఇద్దరు ఉండడం వేరు, కానీ 11 మందికి అదే ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు. అక్కడ ఎట్లాంటి ఛాలెంజెస్ కనిపించినాయి సార్? బికాజ్ కథకి పెట్టాలి, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా ఇన్వాల్వ్ అవుతాయి. అందరూ రిస్క్ అన్నారు కానీ బట్ మీకు తెలుస్తుంది బెటర్. చాలా చెప్పాలంటే నిజంగా అరే మేము ముందు అనుకున్నాం 11 మంది కొత్త ఒక్కొక్కరు ఒక మెంటాలిటీ ఉంటుంది సినిమాకి. పైగా మీకు ఎవరికి కూడా సినిమా ఎక్స్పీరియన్స్ లేదు. సినిమా లోపల షూటింగ్ లేదు, వేరే షూటింగ్కి ఏమైనా వెళ్ళినా ఈ షూటింగ్లో మెయిన్ క్యారెక్టర్ చెప్పి ఎలా ఉంటుందని తెలియదు. పైగా మనం వెళ్ళింది ఒక రిమోట్ ప్లేస్, అక్కడ చాలా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి. మరి మోస్ట్ ఆఫ్ చెప్పాలంటే మీ కోఆపరేషన్ ఎక్కువ. మేము అనుకున్నది ఒకటి అంటే మీరు కూడా అంటే మేము ఏదైతే మేము ఇచ్చింది మీరు చాలా ఎక్కువ మీరు ఫీల్ అవుతున్నారు, కానీ నిజంగా కంపేరిటివ్గా మేము ఏదైతే వెబ్ సిరీస్ చేసామో ఆ వెబ్ సిరీస్లో ఎంతైతే ఫెసిలిటీస్ ఇచ్చామో అంత ఫెసిలిటీస్ కూడా నిజంగా మీకు ఎవరికి ఇవ్వాల. సార్ మీరు ఫస్ట్ టైం కథ వింటారు కదా, అప్పుడు ఒక విజువల్స్ వస్తాయి. కథ విన్నప్పుడు మనకి తెలియకుండా ఒక విజువల్స్ ఊహించుకుంటాం కదా. ఇప్పుడు సినిమా చూసారు, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఊహించుకున్న కథకి మ్యాచ్ అయ్యిందా? మనం ఊహించుకున్న దానికి ఇప్పుడు కనపడేదానికి మ్యాచ్ అయ్యిందా? నేను ఏదైతే అనుకున్న విజువల్గా ఏదైతే బాగుంటుంది అనుకున్న ఈ సినిమా అనుకున్నానో అది జాతర.
వెరీ బిగిన్ అదే మనకు హార్ట్ఫుల్ కూడా అదే జాతర ఇంటర్వల్ బ్లాక్ ఏదైతే ఉందో అది మనం ఏదైతే విజువల్గా అనుకుని నేను మేజర్గా విజయ్ మాస్టర్తో మాట్లాడింది కూడా అందుకే మన డైరెక్టర్ గారు ఎంత భయపడినా నేను విజయ్ మాస్టర్ని అంత పెద్ద టెక్నీషియన్ మన బతిమాల బామలు తెచ్చుకుని ఎందుకైతే చేసామంటే నాకు వెరీ బిగిన్ నుంచి ఆ జాతర ఆ సెటప్ అనేది సినిమాకి చాలా పెద్ద హైలైట్ అనిపించింది. అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు వచ్చిన నాకు తెలిసి ఇంతకుముందు అనుకున్నప్పుడు కెమెరామెన్ రాజు అనుకోలేదు అనుకుంటా, మన దగ్గరికి వచ్చిన తర్వాత రాజు. అవును సార్, ఫస్ట్ 3 years బ్యాక్ నేను ఫస్ట్ కలిసింది రాజుగారిని సార్. అప్పుడు రాజుగారు ఫ్రీగా లేరు, నేను వేరే వాళ్ళతో పనిచేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రాజుగారి ఆప్షన్ మీరు ఇచ్చారో నాకు, మా దాంట్లో ఆడి ఇంతకుముందు చేస్తున్నారు నేను happy feel అనుకున్న తర్వాత రాజుగారి విజువల్స్ మీరు ఎంతవరకు సాటిస్ఫై అంటే మీరు అనుకున్న విజువల్స్కి సార్ ఆర్టిస్టులుగా మీరు కానీ అంటే మీరు విజువల్గా చూసుకోవడం అనేది కదా మాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అనిపిస్తుంది సార్. చూసిన తర్వాత మేము అదే ఫీల్ అయ్యాం. ఇప్పటికీ అంతే ఎక్సైట్మెంట్, ప్రతి విజువల్, ప్రతి పాట వచ్చినప్పుడు, ప్రతి ట్రైలర్ వచ్చినప్పుడు అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం. వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ He did so well. అంటే ఎంత రూటెడ్ స్టోరీకి మనం 3 generations చూపిస్తున్నాం. ఆ 3 generations కి డిఫరెన్స్ ఎంత బాగా చూపించారు ఆయన కలర్ ప్యాలెట్ లో కానీ, ఫ్రమ్ ద కాస్ట్యూమ్స్ టు ద సెట్ ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్. మళ్ళీ మన మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం సార్ ఒక్కసారి. మన అనుదీప్ దేవ్ గారు నేను ఇచ్చి కంపల్సరీ ఇలాంటి సినిమాకి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని మనకి ఆప్షన్స్ వస్తాయి. మీరు 12 మ్యూజిక్ డైరెక్టర్లు అనుకున్నారు, ఒక్కొక్క పాటకి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ చొప్పున 12 మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకున్నారు. హౌ డిడ్ యూ ఫిక్స్ ఆన్ అనుదీప్? నాకు తెలిసి నేను మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటే నేను ఆయనతోనే కంఫర్ట్ ఫీల్ అవుతానన్న లెవెల్లో మేము ఎదురు ఉన్నాం. జనరల్గా చాలా మందికి తెలుసు, ఇప్పుడు కూడా చాలా బిగ్ కాంబినేషన్. పెద్ద డైరెక్టర్ చాలా మంది వాళ్ళ ఫస్ట్ సినిమా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ట్రావెల్ అవుతారు చాలా మంది ఉన్నారు. నాకు ఎంత కంఫర్ట్ వచ్చిందంటే మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, అరుచుకుంటాం, తిట్టుకుంటాం. ఫైనల్గా మీరు చెప్తారు కదా, లేదు మొన్న మీరు అన్నారు ఒకసారి ఇది బుద్ధిదానికి కూడా ఎగ్జైట్ అవుతారు కదా అంటే ఆయన అన్నారు, ఏం ఎగ్జైట్ అవుతాడు, స్ట్రైట్ అవే చెప్తాడు ముఖం మీద, లేదు నచ్చలేదు. పాపం ఆయన ఎంత కష్టపడ్డారంటే ఇచ్చి చిన్న సినిమా పెద్ద సినిమా అదేం లేదు, ఆయన వచ్చి ఎన్ని సినిమాలు అయినా కానీ పక్కన 9 తర్వాత మాత్రమే మాట్లాడతాను నేను. అప్పటి వరకు నాకు ఉన్న ఒకే ఒక ప్రియారిటీ అట్ ద సేమ్ టైం నా లైఫ్, నేను ఏదైనా చేద్దాం అనుకున్నా సాధిద్దాం అనుకున్నా ఇది ఒక్కటే. నాతో పాటు 2.5 3 years ఆయన జర్నీ సూపర్ సార్. వెరీ బిగినింగ్ నుంచి మీరు 10 songs అనుకున్నారా? ఆయన మీరు కలిసిన తర్వాత 10 songs వచ్చినాయా? లేదు సార్, ముందు నుంచి ఇంతే ఉన్నది, ఫస్ట్ నుంచి 10 songs ఉన్నాయి. అంటే నేను మ్యూజికల్గా కథ విన్న తర్వాత దీన్ని మ్యూజికల్గా అయినా చేద్దాం అనుకుని 10 songs అనుకున్నారా? వెరీ బిగినింగ్లో మీరు కథ రాసుకున్నప్పటి నుంచి అంతే ఉంది సార్. మీరు తీసుకొని ఇంకొక టెక్నీషియన్ ఎవరు? అన్వర్ అలీ మేడం. మా అన్వర్ గురించి ఎడిటర్ గురించి ఎడిటర్ I love how Anwar works actually. He looks like అసలు ఏం పని చేయట్లేదు ఈయన అన్నట్టుంటాడు, బట్ he just is constantly working. నేను ఒక రోజు వచ్చి సార్ ఏంటి సార్ ఈ బొమ్మలన్నీ మీ టేబుల్ పైన అంటే ఇక్కడే ఉంటున్నాను కదండి, బోర్ కొట్టకుండా బొమ్మలు తెచ్చుకున్నాను. మీకు ఆయనకు ఒక విషయం చెప్పిన సార్, హీస్ బిజీ విత్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్. బృందా అని చాలా పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ఆయన. వాళ్ళందరికీ వాళ్ళలో 2-3 నా ఫ్రెండ్స్ కూడా, బృందా కానీ లేకపోతే మెకానిక్ రాక్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. వీళ్ళందరికీ 3 months నేను కనపడను. 3 months నేను 3 years బ్యాక్ నుంచి ఒకరితో ట్రావెల్ అవుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడికి రాను, నేను వాళ్ళతోనే ఉంటానంటే వాళ్ళు ఎప్పుడు అసిస్టెంట్ పెట్టి అసిస్టెంట్తో ఒక ఫ్లో వేసేసి కూడా ఎడిటర్స్ అంటే ఆన్ వచ్చిన ఒక అసిస్టెంట్ ఉంటాడు, తను చేసి వర్క్ చెప్పి చేస్తాడు. డైరెక్టర్ వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ కూర్చొని వాళ్ళకి కావాల్సిన చేసి ఇచ్చి మళ్ళీ అసిస్టెంట్కి పని చెప్పి వెళ్ళిపోతారు. ఫైనల్ కట్లో కూర్చొని అన్ని చేసిస్తారు, ఎంతో కొంత టైం. కానీ నేను ఎప్పుడు చూసినా అది అనుభవిస్తాను లాస్ట్ మంత్ అంతా. అప్పుడు ఎప్పుడు చూసినా మన ఆఫీస్లోనే ఉండేవారు. ఏంటి అన్నవారు అంటే కాదు సార్ ఇంకా ఏదో ఇప్పుడు మీరు అయిపోయింది, మనం ఆల్రెడీ సెన్సార్కి వెళ్ళిపోయాం, ఇంకా దీని ఏమైనా బెస్ట్ ఏమైనా చేయించాను. మన ఏదో ఒక 2 రోజులు వచ్చి కూర్చున్నాడు. ఏం కూర్చోంటే కాదండి నిఆర్కే గారు ఏదో కొంచెం సెకండ్ హాఫ్ ఏదైనా ఇంకేదైనా చేయొచ్చు అని అడిగారండి, ఇంకోటి ఏదైనా చేద్దామా, దీనికన్నా బెటర్ ఆప్షన్ కూడా ట్రై చేస్తాను అన్నాడు. అన్వర్ యొక్క ఇన్పుట్స్ చాలా బాగుంటాయి సార్. నాకు ఈవెన్ ట్రైలర్ కట్ కామ్ సార్. ప్రొడక్షన్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మన ఆర్ట్ విష్ణు వాళ్ళ టీం కానీ, మా ప్రణయ్ అనే టీం కానీ, వీళ్ళు చేసిన వర్క్ మనకు విజువల్ గా మనం చూసాం కాబట్టి ఇడ్లీ మామ కొట్టు కానీ, ఆ బ్రిటిష్ షాప్ అని మనం అనుకున్న అవి కానీ, అందులో యాక్చువల్లీ సార్ ఇన్వాల్వ్మెంట్ మీకు వచ్చిన సార్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆర్ట్ లో నిజంగా సార్ ఇన్వాల్వ్మెంట్, సార్ విజువలైజేషన్ కూడా ఉంది. ఆయనకి తెలుసు ఇడ్లీ మా కొట్టి ఇలా ఎందుకు ఉంటుంది, దాన్ని కొంచెం ఏం చేద్దాం, ఇల్లు చేద్దాం అంటే ఆ నాలెడ్జ్ ఉండడం కూడా ప్లస్. బాగా నెంబర్ ఆఫ్ ఇది వాళ్ళతో కూర్చుని మనం అక్కడే ఉన్నాము, మనం తిరిగే షాపులు ఎలా ఉంటాయి, ఎలా మన హైదరాబాద్ లో బాట కాదు కాబట్టి మనం ఆల్మోస్ట్ 25 ఏళ్ళు అక్కడే ఉన్నాం కాబట్టి ఎక్కడో ఎలా ఉంటుంది. పైగా మీరు 90s ఏదైతే మనం 90s అన్నో 90s మనం అక్కడే ఉన్నాం.
ఆ 90s అక్కడ ఎలా ఉంటారు, ఆ రాజమండ్రి చుట్టుపక్కల తిరిగాం కాబట్టి మనకు బాగా తెలుసు. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ అతను కూడా ప్రణయ్ కూడా నెంబర్ అతను రిఫరెన్సెస్ చాలా బాగా చేసుకున్నాడు. ఇది తెలుగు కాకుండానే అంత బాగా చేసుకుంటాడంటే డిజైన్స్ బాగా. నీకన్నా క్వశ్చన్ అయితే అదే మా 11 మందిని సెట్లో చూసినప్పుడు ఎప్పుడైనా ఒక రోజు అంటే హై వచ్చిన ఫీల్ ఏమైనా ఉందా? నేను ప్రతిరోజు వీళ్ళని చూస్తే ప్రౌడ్గానే ఫీల్ అవుతాను. ఏ రోజైనా నాకు జిమ్లో వెళ్ళు. మీరు ఒకటి చెప్పడం నాకు బాగా గుర్తుంది, క్యారవాన్లో మా అందరినీ చూసి మీకు ఎంత మంచి రూమ్స్ ఇచ్చారు, ఎంత మంచి. నేను చాలా ఎమోషనల్ అయ్యాను యాక్చువల్లీ, నిజంగా సార్. అది బాగా గుర్తు చేసావు. నేను చాలా 3 years వీళ్ళని పట్టుకుని తిరిగాను కదా. పాపం వాడేమో ఎక్కడో ఒక చోట నుంచి నడుచుకుంటా లిఫ్ట్లు అడుగుతా వచ్చేవాడు అనమాట. పాపం వాడు ఆఫీస్కి వేరే చోట ఎక్కడో మూల ఆఫీస్ అది. మిగతా వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళకి తినడానికి ఉండడానికి కూడా పరిస్థితులు ఉండవు. అంటే ఏదో కష్టపడదామని ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ హీరోలు అనేటప్పటికీ ఒప్పుకునేవారు కాదు వాళ్ళందరూ. బొక్క ఈడేంటి, ఈడి మొఖానికి ఏంటి అన్న మాటలు నేను విన్నా. బట్టలు మార్చుకోవడానికి ప్లేస్ కూడా ఇవ్వలేదు వాళ్ళకి, తినడానికి కూడా ఫుడ్ ఇవ్వలేదు. నేను చెప్తున్నాను కదా, చాలా కష్టాలు పడ్డారు అందరూ. ఎప్పుడైతే నేను ఫస్ట్ డే వచ్చిన తర్వాత ఒక క్యారవాన్ చూసిన తర్వాత నాకు కూడా క్యారవాన్ చూడడం ఫస్ట్ టైం. వీళ్ళందరూ లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి చిన్న ఎమోషనల్ ఫీల్ వచ్చింది. నా హీరోలకి క్యారవాన్ ఇచ్చారు. మళ్ళీ ఇక్కడి నుంచి నేను సాయంత్రం షూట్ అవ్వగానే ఫస్ట్ వీళ్ళ రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి నేను ఒక్కడనే వెళ్ళి మొత్తం అందరు రూమ్ తలుపులు కొట్టి ఈ రూమ్ చూసుకుంటే ఒక ఇద్దరు మంచిగా టవల్ కట్టుకుని డ్యాన్స్ వేసుకుంటా కూర్చోడు. మంచి డైలాగ్. నిజంగా మా రూమ్స్ చూసిన తర్వాత ఆయనకి అర్థమైంది అనమాట, ఆయన రూమ్ కంటే మా రూమ్స్ బాగుంటాయి. అది చాలా మంచి ఎమోషనల్ మూమెంట్ నాకు. అంటే చూసి నాతో పాటు కష్టపడ్డారు పాపం వీళ్ళంతా. నేను ఎప్పుడుంటే అప్పుడు అలాగే కూర్చుని ఉన్నారు. త్వరగా కూడా ఆ రూమ్స్ మేము ఏదైతే లొకేషన్ చూడడానికి వెళ్ళామో ఫస్ట్ మేమే దిగాం అదే హోటల్లో. మేము దిగి ఫస్ట్ మేము రాజు మేమందరూ ఆర్డర్ మన ప్రణయ్ అందరూ అదే హోటల్లో ఉండి ఇవి బాగున్నాయని చెప్పి అప్పుడే అనుకున్నాం, సరే ఇవి హీరోలకి ఇచ్చేద్దాము. తర్వాత మనం వెళ్ళి మేము ఇంకో హోటల్ చూసుకున్నాం. అప్పుడు వెళ్ళి సార్ అప్పుడు ఒక మాట అన్నారు, పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం వర్క్లో ఉంటాం, ఏదో పని చేసుకుంటాం, మేనేజర్లు కూడా కూర్చుని ఉంటారు అప్పుడప్పుడు. కానీ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ కూర్చోలేరు, వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం కష్టపడతారు. సాయంత్రం వచ్చిన తర్వాత ప్రశాంతంగా పడుకోవాలి వాళ్ళు. అంటే మోస్ట్ నా దేశంలో డైరెక్టర్కి ఎంత చిన్న రూమ్ ఇస్తే అంత బెటర్ కూడా. ఇంకా రాత్రి అంతా బాగా పడుకున్నారు అనుకో, పొద్దున్న ఇంకేం చేస్తారు, అదే కదా. అంటే అందులోనే మీ డైరెక్టర్ అలాగే రాత్రి పడుకోడు బాగా. అప్పటికే కొన్ని రోజులు అయితే పాప అసిస్టెంట్ డైరెక్టర్ నేను కొంచెం వేరే హోటల్లో రూమ్ చేశాను. అంటే ఈయనతో పాటు ఆమె కూడా పడుకునేట్లేదు. వాళ్ళు సార్ మేము ఎక్కడ తిరుగుతున్నాం అంటే వాళ్ళు వీళ్ళు కూడా సార్ పాపం వాళ్ళు ఎవరికీ తెలియని విషయం. నాకు తెలిసి ప్రొడక్షన్ కూడా చాలా తెలిసే ఉంటుంది. నాకు తెలిసి రమేష్ సార్ తెలియకుండా ఏం జరగదు. మాంటేజెస్ నేను రేపు పొద్దున్నకి ఏంటంటే ఈ రోజు నైట్ ఏమైనా పడితే నైట్ 1 గంట వరకు కొంచెం తెలుసు పైన. అదే మీకు అందుకే అన్నీ మన హోటల్ అందుకే పైన ఒకటి సెపరేట్గా ఒక డైనింగ్ హాల్ ఉంది. మేము ఏదైతే మనం ఉన్న హోటల్ ఉంది కదా, హోటల్ పైన పెద్ద డైనింగ్ హాల్ ఉంది. మనకు ఆయన బాగా తెలుసు కాబట్టి పైన ఇస్తారు. పైన ఒక 20-30 చైర్లు ఉంటాయి. మేము ఎప్పుడు కదా వెళ్ళి కూర్చోండి అంటే రోజు అక్కడ పైన ప్రతిరోజు డిస్కషన్. మన జేడీ మాస్టర్ గారు డాన్స్ దాని గురించి కానీ, విజయ్ మాస్టర్ గారు వచ్చినప్పుడు ఫస్ట్ డే సిట్టింగ్ కానీ అన్నీ అక్కడే మేజర్ సిట్టింగ్స్ అన్నీ అక్కడే వేసుకున్నాం. నిజంగా సార్ జస్ట్ అండ్ యాడ్ ఆన్ టు దట్, మీరు మమ్మల్ని అందరినీ బాగా చూసుకోవడమే కాదు, నేను షూట్ టైంలో ఏం ఇష్యూస్ ఫేస్ చేశానో మీకు తెలుసు, డేట్స్ పరంగా కానీ అవన్నీ. మీకు అప్పుడప్పుడు లేట్ నైట్ కూడా నేను కాల్ చేసేవాడిని, ఇలా ఉంది సార్ నా పరిస్థితి కానీ. ఆ టైంలో ద వే యూ సపోర్టెడ్ మీ సార్, నిజంగా ఆ టైంలో మెంటల్గా నాకు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. ఆ టైంలో నాకు ఏమున్నా కూడా ఇందాక మీరు కూడా అన్నారు కదా అన్ని ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు అని. మీరు 10 days తర్వాత కూడా ఈ రోజు మీకు ఖాళీగా ఉందామని చెప్పి ఇలా విత్ ఇన్ సెకండ్స్ చెప్పేవారు. మీ మెమరీ పవర్ అలా ఉండేది. హాయ్ సార్. చెప్పమ్మా. బాయ్ సార్. సార్ వంశీ అన్న ఫస్ట్ సాంగ్స్ చెప్పేటప్పుడు ఒక్కో సాంగ్ ఒక మాస్టర్ అనుకున్నాం అన్నమాట, కొరియోగ్రఫీ. సడన్గా చూస్తే జేడీ మాస్టర్ సింగిల్ కట్ అని చెప్పారన్నమాట. జేడీ సార్ని దించడానికి కారణం ఏంటి, అంత నమ్మకం కారణం ఏంటన్నమాట? జేడీ మాస్టర్ గారిని పెట్టుకుందాం నిజంగా మేము కూడా అనుకోలేం ముందు నుంచి కూడా. అది ఒరిజినల్గా కూడా ఫస్ట్ సాంగ్ కూడా మనం ముందు అనుకోలేం, ఎందుకంటే మాంటేజ్ ఒరిజినల్గా ముందు వచ్చింది మాంటేజ్. ఇంకోటి జేడీ మాస్టర్ గారిని ఎందుకు పెట్టామంటే ఒకసారి ఫస్ట్ సాంగ్ చేసిన తర్వాత మీ 11 మంది బాడీ లాంగ్వేజ్ ఆయన కరెక్ట్గా తెలిసింది. ఇందులో ఎవరు డ్యాన్స్ బాగా వేస్తారు, ఎవరు డ్యాన్స్ బాగా వేయరని. మళ్ళీ ఇంకో డ్యాన్స్ మాస్టర్ వచ్చి మీ 11 మందిని అర్థం చేసుకుని చేయాలంటే చాలా కష్టం కదా. ఆయన పెట్టి దీంట్లో ఎవరు బాగా చేస్తారు అని తెలుసు కాబట్టి ఏమేమి సాంగ్స్ ఉన్నాయి. పైగా మనకున్న 10 ఆల్మోస్ట్ 8 సాంగ్స్ ఉన్నాయి. దాంట్లో డాన్స్ వేసే ఒక 3-4 సాంగ్స్ ఉన్నా మిగతా అన్నీ కూడా మాంటేజ్. అందులో ఎవరి బాడీ లాంగ్వేజ్ ఏంటి అని కూడా ఆయన బాగా వెరీ బిగినింగ్లోనే డైరెక్టర్తో బాగా సింక్ అయి ఉన్నారు. అది బెటర్ కదా. అప్పుడు ఒకరితో వెళ్తే చాలా ఈజీగా ఉంటుందని ఉద్దేశం ఒకటి కూడా మనకి మనకి ప్లస్సే.
ఆయనకు కూడా ఒక సినిమాకి అన్నీ చేస్తామంటే ఆయనకు కూడా ఏ సాంగ్ ఎలా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక సాంగ్ చేసి నెలగా ఒక సినిమాలో 4 సాంగ్ 4 మాస్టర్కి ఇచ్చామనుకో ప్రతి మాస్టర్ అతని ముందు సాంగ్ కన్నా మన సాంగ్ బాగా చేయాలనేది ఉంటుంది. ఒకే మాస్టర్కి అన్నీ ఇస్తే ఆయనకి అన్ని సినిమాలో ఉన్న యూనిక్గా ఉండి ఒక్కొక్కటి ఒక్కోలాగా ఉంటుంది. ఎవరెవరు చేయాలి అన్ని సాంగ్లు ఆయనే చేస్తుంటారు కాబట్టి ఆయనకు తెలుస్తుంది ముందు సాంగ్ ఇది వాడాము అంటే ఇంకో మాస్టర్ పెట్టాము ముందు సాంగ్ ఆయన ఎలా చేసేది తెలియదు. ఇంకా ఆ సాంగ్ మనం ఈయనకి చూపించాం కాంపిటేటివ్గా అయిపోతుంది. దానికన్నా మనం ఏంటంటే ఈ సినిమా ఎలా అయితే డ్రైవ్ చేశారో ఒకే మాస్టర్ అయితే బాగా డ్రైవ్ చేస్తారండి.